ప్రిన్సిపల్ అది పెట్టుకోండి. ఎక్కడ వాటర్ అక్కడ హార్నెస్ అయిపోయి. ఇది 5.5 km సార్. ఇప్పటికి ఎంత అయింది? ఇప్పుడు మనకు లైనింగ్ 3 kilometers అయింది సార్. మొత్తము 3 kilometers కంప్లీట్ అయింది సార్. బెడ్ స్లోప్స్ ఒక 2.5 kilometers సైడ్స్ అయింది సార్. కట్ చేస్తుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను ఇది? సార్ లైటింగ్ స్టార్ట్ చేసి ఒక 1 month అయింది సార్. ఇంతకుముందు వాల్స్ పూర్తి చేశారు సార్. రిటైనింగ్ వాల్స్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ వర్క్ అంతా కూడా స్పీడప్ చేస్తే ఎప్పటికి కంప్లీట్ చేయగలుగుతున్నారు? డేట్ ఎప్పుడు పెడుతుంది? జూలై ఎండింగ్ టార్గెట్. జూలై ఎండింగ్ పెట్టారా? ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందా? డిలే అంటే సార్ కొన్ని మధ్యలో హార్డ్ రాక్ పిచ్చెస్ ఉన్నాయి సార్. పర్ డే ఫ్లేవర్స్ పెంచమని చెప్పాను సార్. అది ఆల్రెడీ ఇప్పుడు 6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. అది 10 ఫ్లేవర్స్ పెంచితే మీరు చెప్పినట్టుగా జూలై ఎండింగ్ ఆగస్ట్ 15th అవుతుంది. ఆ 10 పెంచచ్చు కదా మీరు? చెప్పండి గట్టిగా కాంట్రాక్ట్ చెప్పి. ఇప్పుడు ఈ బ్యాచెస్ అన్నీ 6 ఉన్నాయి. మీరు 10 పెడితే తప్ప సాధ్యం కాదు. మీరు 10 పెట్టి నాకు ఎట్టి పరిస్థితిలో 30వ తారీఖు చేయకపోతే ఐఎమ్ వెరీ క్లియర్ ఎవరి మేబీ యూ ఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ బ్లాక్ లిస్ట్. జూలై మంత్. అలా క్లియర్గా ఉన్నదంట. మీరు ఎవరు తప్పు చేసినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే. ఓకే, యూ కమ్యూనికేట్. ఏ కంపెనీ ఇది? జీడిఆర్ ప్రాజెక్ట్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. సీసీ వాళ్ళు బాగా కంప్లీట్ చేశారండి 100%. ఈ లైనింగ్ ఉంది, దీని మీద దృష్టి పెట్టమని చెప్పారు సార్. యా, ఇప్పుడు ఎక్కడ అక్కడ వేస్తాం? మనం నిర్వాసితులు 2 kilometers సార్. వెళ్తాము, బండ మీద వెళ్తామండి. బస్సు బెటర్ ఏది బెటర్? మీ బండి పెట్టండి. రండి. ఎమ్మెల్యేస్ అందరినీ